బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఏలూరు ఎక్సైజ్ స్టాక్ డిపో దగ్గర షెడ్పై ఒక చెట్టు కూలిపోయింది. దీంతో లోడింగ్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్న హమాలీలు యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. అకాల వర్షాలకి దాంతోపాటు వచ్చిన ఈదురుగాలికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్న ఎక్సైజ్ ఐఎంఎల్ డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పడిపోయినాయి, షెడ్ మీద పడిపోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హమాలీలే మొత్తం ఇక్కడ పడిపోయినటువంటి చెట్లు తొలగించి, ఎందుకంటే ఇక్కడ నుండే ఈ ఏలూరుకు సంబంధించినటువంటి పరిధిలో లిక్కర్ స్టాక్ అంతా వెళ్తుంది కాబట్టి మరలా దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నది ఐఎంఎల్ డిపో, ఏలూరుకు సంబంధించిన ఐఎంఎల్ డిపో. ఈ షెడ్ ఏదైతే ఉందో ఈ షెడ్ కిందే వారు లోడింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి మద్యం షాపులకి సంబంధించి ఇక్కడ నుండే లిక్కర్ స్టాక్ వెళ్తూ ఉంటుంది. నిన్న కూడా వీరు రోజువారీ కార్యక్రమాల్లోనే ఉన్నారు. ఒకసారిగా వర్షం వస్తుంది. వర్షం జనరల్గా ఎప్పుడు వచ్చేదే కదా అని వాళ్ళు అనుకుని ఉన్నారు. కానీ ఒకసారిగా వచ్చిన వర్షంతో పాటు ఈదురుగాలికి పెద్ద పెద్ద చెట్లు నేల మీద ఈ షెడ్ మీద పడిపోయిందనే చెప్పుకోవచ్చు. చాలా ప్రమాదం నుండి వీళ్ళందరూ తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ హమాలీలు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎన్నింటికి జరిగింది ఇదంతా? చెట్టు పడిపోయి 4:30-5 స్టార్ట్ అయిందండి. ఒకేసారి ప్రళయం కింద వచ్చేసి మొత్తం గాలి గట్టిగా వీచుతుంటో చెట్లు ఎప్పుడో ఈ 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్లు 20 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు నీడ ఈ చెట్ల ఆధారంగానే మేము ఇక్కడ నివసించడం జరుగుతుంది వేసవకాలంలో. ఇప్పుడు మేము అందరం ఒకేసారి వర్షం వస్తుందని పక్క తప్పుకున్నాం. ఈ బడేళ్ళని ఒకేసారి ఇది అది 2 పడితే స్టాక్ ఉంది, స్టాక్ తడిసింది వర్షానికి, అది జరిగింది. స్టాక్ ఏమైనా డ్యామేజ్ అట్లా ఏమైనా అయిందా? స్టాక్ డ్యామేజ్ ఏమవలా ఒక 2 ఫుల్స్ ఎన్నో పగిలాయి, అక్కడ చెట్టు పడింది దానికడ చెదురుగా, అంతే, డ్యామేజ్ ఏమవలా. ఎవరన్నా అంటే ఒక్కసారిగా ఇంత ప్రమాదం జరుగుద్ది అనుకోరు మీరు, ఇప్పుడు వాన పడద్దా అనుకుని ఉంటారు. ఏంటి మరి నిన్న ఎలా ఇదంతా ఈ సౌండ్ కానీ అన్న వచ్చినప్పుడు ఏమనిపించింది? అబ్బో చాలా భయం వేసిందండి. విపరీతమైన సౌండ్లు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అంత ప్రమాదంగా అయిందండి. పిడుగులు అంటే కొన్ని చోట్ల పిడుగులు పడినాయండి. మాకు ఈ చెట్లు ఏంటంటే ఆ గాలికి ఏది పడిపోద్దో ఏమవుద్దని గుండెల్లో దడబట్టుకుందండి. 2 చెట్లు పడిపోయినాయండి. ఈ చెట్టు ఎప్పటి నుంచో పూర్వం నుండి ఉన్న చెట్టుని వేసాకాలం కానీ వర్షాకాలం కానీ స్టాక్ ఇక్కడ పెట్టుకుని మేము వర్క్ చేసుకుంటూ ఉంటామండి. బయట ఆ టైంలో ఏంటంటే ప్రమాదం కొద్దిగా బయట ఎవరు లేరండి. ఇక్కడ ఈ షెడ్ ఉండటం వల్ల ఆ కొమ్మ షెడ్ ఆపుతాం వల్ల కొద్దిగా మేము కానీ సరుకు కానీ పెద్దగా ఇబ్బంది ఏది కొద్దిసేపు జరిగిందండి. అక్కడ ఆ చెట్టు పడిపోతలో ఎక్కడ స్టాక్ పడిపోద్దని ఆ పూటను పట్టుకుని 3-4 ఉన్నామండి. ఆ 3-4 ఉండటంలో ఆ చెట్టు పెద్ద రబ్బ ఇరిగిపోయి ఈ పైన గోడకు సపోర్ట్ ఉండలో అది మీద పడకోకుండా ఆగిందండి. ఏంటంటే స్టాక్ డ్యామేజ్ అవ్వకూడదు, పడిపోతామని భయంతో పట్టుకున్నామండి. అది ఫుల్గా విపరీతమైన గాలి కదండి, అది పడిపోతే పగిలిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అది ఏంటంటే మా చేతనైన పని ఏదైనా ఆపితే అవకాశం ఉంటుందని పట్టుకుని ఉన్నామండి. ఆ చెట్టు ఆ రబ్బ మొత్తం ఇరిగిపోతాలో పైన గోడ సపోర్ట్ ఉండాలో ఆ కొమ్మ మీద పడుకోకుండా ఆగిందండి. దానివల్ల ఎవరికి ఇబ్బంది అంటే ఏమీ లేదండి. కొన్ని చెదురుమదురుగా కొద్దిగా పగిలినాయండి. షెడ్ పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరు వేయించుకోవాలా, డిపార్ట్మెంట్ వేయించిస్తారా? అది ముందు ఇక్కడ ఏం జరిగింది అనేది మేము వేస్తాం కాదండి, మేము రెక్కల మీద బతికేవాళ్ళమే తప్ప అది డిపార్ట్మెంట్కి మేము దాన్ని చెప్తామండి. ఇక్కడ ఉన్న స్టాఫ్కి చెప్తామండి, వాళ్ళు పైన అందజేస్తారండి. దీన్ని కూడా ఈ గుడంగల్లా వాండర్కి కూడా కొద్దిగా వాళ్ళు తెలియపరుస్తారు. అంతా అది వాళ్ళు చూసుకుంటారు. మేము మా మాట వరకు మాట చెప్పడం వరకేనండి. మేము రెక్కడితే డొక్కాడిన మనుషులు అండి, మేము దీని మీద బతికే మనుషులు అండి. మనం చూస్తున్నాం ఇక్కడ ఇంచుమించుగా బీభత్సమైన వాతావరణం. ఎందుకంటే నిన్న గంటన్నర పాటు విలయతాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఈదురుగాలులతో దానికి తోడు పెద్ద వర్షం ప్రళయంలా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ లోడింగ్ పాయింట్ వద్ద, ఎందుకంటే సాధారణంగా వచ్చే వానే అని అనుకున్నారు, ఇక్కడ జనరల్గా లోడింగ్ చేస్తుంటారు, ఇక్కడ నుండి మరలా షాపులకు వెళ్తుంటాయి. అటువంటిది ఈ ఎండ వాన నుండి రక్షణకే ఈ షెడ్ పెట్టుకున్నారు. పాతదైపోయింది. చెట్లు ఇక్కడ పడిపోవడంతో ఇంచుమించుగా పెద్ద ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని కూడా ఇక్కడ హమాలీలు చెప్తున్నారు. కొంత అధికారులు స్పందించి ఈ షెడ్ను మరలా కొంత బాగు చేయాలి, కొంత మాకు నీడనివ్వాలంటూ కూడా ఇక్కడ హమాలీలు అడిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.